ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. దేవరా రన్ టైం ఎంతంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ దేవరా సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా 5 భాషలలో రిలీజ్ కాబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో సిద్ధమవుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఈ సినిమా ఉండబోతోందని ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. అనిరుద్ రవిచందర్ అందిస్తోన్న మ్యూజిక్ దేవరా సినిమాకి నెక్స్ట్ లెవెల్ బూస్టింగ్ ఇవ్వబోతోందని సాంగ్స్ తోనే స్పష్టమైంది. ఇప్పటి వరకు దేవరా నుంచి వచ్చిన 2 సాంగ్స్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. సినిమాపై కూడా హైప్ క్రియేట్ చేశాయి. 3వ సాంగ్ ని రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. హీరో హీరోయిన్ మీద చిత్రీకరించిన డ్యూయట్ ని థర్డ్ సింగిల్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొని రాబోతున్నారు. ఇదిలా ఉంటే రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా షురూ అయ్యాయి. థర్డ్ సింగిల్ తర్వాత చిత్ర యూనిట్ మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అయితే ఈ సినిమా ప్రమోషన్స్ ని తన భుజాలపై వేసుకుని కంటెంట్ ని జనాల్లోకి తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. RRR తో వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ కి దేవరా సినిమా మరింత బూస్టింగ్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా స్ట్రాంగ్ ప్రమోషన్స్ ఉండాల్సిందే అని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ రన్ టైం గురించి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ ప్రచారం నడుస్తోంది. సినిమా నిడివి 2 గంటల 52 నిమిషాల నుంచి 3 గంటల 6 నిమిషాల మధ్యలో ఉంటుందట. ఇప్పటికే కొరటాల మూవీ టైం డ్యూరేషన్ మీద వర్క్ చేస్తున్నారట. వీలైనంత బెస్ట్ అవుట్పుట్ ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ డీల్స్ క్లోజ్ అయిపోయాయి. 350 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే 200 నుంచి 250 కోట్ల మధ్యలో సినిమా థియేట్రికల్ బిజినెస్ ఉంటుందని అంచనా. ఎన్టీఆర్ ఇమేజ్ తో పోల్చుకుంటే ఇది పెద్ద టార్గెట్ ఏమీ కాదు. ఈ సినిమాతో ఖచ్చితంగా టాలీవుడ్ లో సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకోవాలని చిత్ర యూనిట్ బలంగా అనుకుంటోంది. మరి అది ఎంతవరకు సాధ్యం అవుతుందనేది చూడాలి.